ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణం అంటే ప్రయాణికులకు వణుకు పుడుతుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అర్థం కావడం లేదు. అంతేకాకుండా ఆయా విమాన సంస్థలు ప్రయాణికులు ఏర్పాటు చేసే వసతులు కూడా అరకొరగా ఉంటున్నాయి. ఏసీ పని చేయకపోవడం, క్వాలిటీ ఫుడ్ అందించకపోవడంతో పాటు విమానంలో సాంకేతిక సమస్యలు వంటివి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి తైవాన్లోని తైచుంగ్కు వెళ్లాల్సిన బోయింగ్ 737 MAX 8 విమానంలోని ప్రయాణికులకు మార్గ మధ్యంలో భయానక అనుభవం ఎదురైంది. విమాన క్యాబిన్ ప్రెషరైజేషన్ సిస్టమ్ పనిచేయకపోవడంతో విమానం ప్రయాణిస్తున్న ఎత్తు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది. సెకండ్ల వ్యవధిలోనే 30,000 అడుగుల నుంచి 9,000 అడుగులకు చాలా వేగంగా పడిపోయింది. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 20,000 అడుగుల మేర ఎత్తు తగ్గింది. ఈ ప్రభావంతో విమానంలోని పలువురు ప్రయాణికుల ముక్కుల్లో నుంచి రక్తం కారింది. అంతేకాదు పలువురు ప్రయాణికులు చెవి నొప్పితో బాధపడ్డారు. అనూహ్యమైన ఈ పరిస్థితి కారణంగా విమానాన్ని దక్షిణ కొరియాలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు ఆసుపత్రి పాలయ్యారని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. పలువురు ప్రయాణికులు చెవి నొప్పితో బాధపడ్డారని, హైపర్ వెంటిలేషన్తో బాధపడ్డారని వెల్లడించాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని వివరించాయి. ఈ ఘటన జరిగిన సమయంలో KE 189 ఫ్లైట్లో మొత్తం 125 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా విమాన అంతర్గత ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థలో లోపం ఏర్పడినప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. వేగంగా ఎత్తు తగ్గటం వల్ల ప్రయాణికులు అసాధారణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీల్ సర్వీస్ తర్వాత విమానం ఎత్తు అకస్మాత్తుగా పడిపోయిందని, క్యాబిన్ లోపల అల్లకల్లోలం ఏర్పడిందని ఓ ప్రయాణికుడు వెల్లడించాడు. రోలర్ కోస్టర్ రైడ్ కి సమానంగా విమానం ఎత్తు తగ్గిందని, చెవులు, తలలో బాగా నొప్పి వచ్చిందన్నారు. ఒక్కసారిగా మైకం వచ్చినట్టు అయిందని గుర్తు చేసుకున్నారు. అయితే క్యాబిన్ సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారని, ఆక్సిజన్ మాస్కులను పంపిణీ చేశారని వివరించారు. కాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కొరియన్ ఎయిర్ క్షమాపణలు చెప్పింది.